కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తోందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. బుధవారం ఏలూరులోని జిల్లా కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీయోగ్యమైన సివిల్, క్రిమినల్, ప్రమాద బీమా తదితర కేసులకు సంబంధించిన కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా వారి విలువైన సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. జిల్లాలో కోర్టులున్న అన్ని ప్రదేశాల్లో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో తమ కేసులకు పరిష్కారాలు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ జూలై 5ని ఫిక్స్ చేశారండి డేటు. ప్రీవియస్గా అయితే మార్చి 8న లోక్ అదాలత్ జరిగింది. అందులో మోర్ దాన్ 5,000 కేసెస్ సెటిల్ అయ్యండి, బోత్ సివిల్ అండ్ క్రిమినల్. ప్రజెంట్ మేము ఏంటంటే 4,633 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. క్రిమినల్ కేసెస్ 1891, సివిల్ కేసెస్ 2,501, MBOPs 241. ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవ్వడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు అందరూ కూడా విన్నర్స్ అవుతారు. కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొందరు లూజర్స్ అవుతారు, గెలిచిన వాళ్ళు. అలా కాకుండా ఇదేంటంటే వాళ్ళ మధ్యలో సామరస్యంగా చేయడం వల్ల వాళ్ళ టర్మ్స్ ప్రకారమే అవార్డు పాస్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పబ్లిక్ని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేషనల్ లోక్ అదాలత్ 5 జూలైన జరగబోతూ ఉంది. మరి గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, గౌరవ స్టేట్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉందండి. మరి క్రితంసారి జరిగిన లోక్ అదాలత్లో 5,000 పైచిలుకు కేసులు సెటిల్ చేయడం జరిగింది. ఈసారి అయితే ఐడెంటిఫై చేసినవి 4,000 పైచిలుకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి గౌరవ చైర్మన్ గారు డిఎల్ఎస్ఏ వెస్ట్ గోదావరి 34 బెంచులు ఈ జిల్లా వ్యాప్తంగా వేశారు. మరి కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క బెంచ్లో, జరగబోయే బెంచ్లో మీ యొక్క కేసుల్ని పరిష్కారం చేసుకోవటానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా మీ కేసులు జటిలమైతే కనుక అక్కడ ఆ బెంచ్ దగ్గరలో ఉన్న అయితే సంబంధిత మండల న్యాయ సేవాధికార సమితి ఉంటుంది, MLSC అంటారు. అక్కడ మాకు సంబంధించిన మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఉత్తమమైన ఒక మంచి అంశం ఏంటంటే ఈ యొక్క లోక్ అదాలత్లో కక్షిదారులు ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. ఈ విధంగా అయితే ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది. కోర్టులో అయితే ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. మరొక అంశం ఏంటంటే మీ సమయం వృధా అవ్వదు, మీ డబ్బు వృధా అవ్వదు. అదేవిధంగా ఈ విధంగా మీరు సెటిల్ చేసుకొని మీ యొక్క కేసును కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ, అదేవిధంగా సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా మీకు రాజీ చేయడానికి కాంపౌండబుల్ కేసులు అన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా సివిల్ కేసులు అయితే కనుక వెసులుబాటు ఒకటి ఉంది మీకు. ఒకవేళ డబ్బు మీకు ప్రతివాది ఆ మరుక్షణం చెల్లించిన పక్షంలో మీరు టర్మ్స్ రాసుకోవచ్చు. ఆ టర్మ్స్ని ఏదైతే సంబంధిత బెంచ్ వారు ఉన్నారో వాళ్ళు మీకు ఒక అవార్డులా పాస్ చేస్తారు. ఆ అవార్డు ఈక్వల్ టు సివిల్ కోర్టులో రాజీ చేయవారు సివిల్ కోర్టులో డిగ్రీ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఈక్వల్ వ్యాలిడిటీ ఉంటుంది. కనుక ఒకవేళ ప్రతివాది మీకు ఒక సపోజ్ ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ప్లెయింటిఫ్కి, వాదికి, మొత్తం ఒకసారి ఇవ్వలేడు, మీరు వాయిదాల ప్రకారం ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో దాన్ని మళ్ళీ కోర్టులో ఈపీ వేసుకుని ఆ సంబంధిత అవార్డు పొందుకున్న వాళ్ళు ఈపీ వేసుకుని దాన్ని అమలు పరుచుకోవచ్చు. కనుక ఈ వెసులుబాటును అందరూ కూడా మీ కక్షిదారులు వెసులుబాటుని ఉపయోగించుకోమని, అదేవిధంగా ఒకవేళ మీరు దూర ప్రయాణం నుంచి రాని పక్షంలో ఉంటే కనుక మరి గౌరవ చైర్మన్ గారు మీకు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకుని మీ కేసును రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని అభ్యర్థన.